ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. None of my words will be delayed any longer, but the word that I speak will be performed, declares the Lord God. Ezekiel chapter 12 verse 28. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట బలమైనది, ఆయన వాక్కు వాడిగల ఖడ్గము వంటిది. ఆయన నోట నుండి వచ్చు ఏ మాట అయినా సరే అవి నిష్ఫలము కావు. ప్రతిదీ కూడా జరుగుతుంది, ఫలిస్తుంది. చాలాసార్లు మనము ఆవేశంలోనో కోపంలోనో లేదా ఆలోచించో ఏదో ఒక విధంగా కొన్ని మాటలు పలుకుతాం, కొన్ని ఛాలెంజ్లు కూడా చేస్తాం. చూడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నేను ఏ స్థితిలో ఉంటానో, నేను తప్పకుండా ఈ జాబ్ కొడతాను, నేను తప్పకుండా పలానా దేశంలో ఉంటాను, నేను గొప్పగా మారుతాను, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తానని మనలో చాలామంది వారికి నచ్చిన మాటలు లేదా వారు చేయాలనుకుంటున్న కార్యముల గూర్చి చెబుతుంటారు. బలమైన నిర్ణయాలు కూడా బహుశా వారు తీసుకుంటారు. కానీ వాటిలో అన్నీ చేయగలరా? చేసే శక్తి ఉందా? వారి మాటకు అంత పవర్ ఉందా అంటే సమాధానం ఉండదు. మనుష్యులమైన మన నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చుకోవాలి అంటే చాలా ప్రయాసపడాలి, చాలా దాటుకొని రావాలి. కొన్నిసార్లు ఆలస్యంగా జరగచ్చు, అసలు జరగకపోవచ్చు. కానీ దేవుని మాట అలాంటిది కాదండి. ఆయన అన్నాడంటే, ఆయన పలికాడంటే 600 జరిగి తీరాల్సిందే. ఈ సృష్టి ప్రారంభంలో దేవుడు మాట చేత అన్నిటినీ పలికి సృష్టించాడు అని మనకు తెలుసు. సూర్య చంద్రులను కలుగునుగాక అంటే కలిగారు, నీరు భూమి విడిపోవునుగాక అంటే విడిపోయాయి. ఒక్కటేంటండి, ఈ భూమిపైన భూమిలోన ఆకాశములోన అన్ని ఆయన మాట సెలవివ్వగానే మరుక్షణమే జరిగాయి. అంతేగాని నేను సూర్యుడిని కదా, నేను చంద్రుణ్ణి కదా, నేను సృష్టించబడాలంటే టైం పడుతుందండి, 1 రోజు ఆగాలి, 2 రోజులు ఆగాలి అని ఏది కూడా చెప్పలేదు, ఆలస్యం చేయలేదు. అన్నీ కూడా అప్పటికప్పుడు జరిగిపోయాయి. సృష్టి క్రమంలో దేవుడు 6 రోజులు వినియోగించుకున్నాడు. ఆ 6 రోజుల్లో ఏ రోజు పని ఆ రోజు జరిగిపోయింది. అంతేకాని నెక్స్ట్ డేకి వాయిదా పడిందా? పడలేదు కదా. కానీ మనుష్యులమై ఉన్న మనము ఏదైనా చేయాలంటే అది చేయగలిగేది అయినా, చేసే శక్తి ఉన్నా ఎందుకో మరి తప్పక ఆలస్యం అవుతుంది. గౌట్ ఆఫీస్లో చూడండి, ఫైల్స్ ఎలా ఉంటాయో చాలా ఉంటాయి. ఎందుకండి అంటే పని ముందుకు సాగకపోవడం వలన, ఏ రోజు పని ఆ రోజు కాకపోవడం వలన. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాట ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావా? ఆయన వాగ్దానాలు నీ జీవితంలో, ఆయన నెరవేర్పులు, ఆయన కార్యాలు జరుగుతాయో జరగవో అనే సందేహముతో నీ ఉన్నావా? సందేహమేమి పెట్టుకోకు. ఎప్పుడో ఒకప్పుడు జరుగుతాయిలే అని ఆలోచించకు. వాక్య భాగం ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఆలస్యము లేక ఆయన చెప్పిన మాటలన్నీ కూడా జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఈ వాక్య సందర్భం మనం ఆలోచిస్తే, యెహెజ్కేలు ఇజ్రాయేలీలతో చెప్పినటువంటి మాటలను బట్టి వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు చెప్పినవి జరగవులే, అవంతా అబద్ధాలే అని అనుకుంటున్నారు. దానికి గాను దేవుడు చాలా సుస్పష్టంగా ఇలా అంటున్నాడు, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలననియు, బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇజ్రాయేలీలు చెప్పుకొనుచున్నారు కదా అని. అవును కదండి, కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, దైవజనులు చెప్పినటువంటి మాటలు జరిగినప్పుడులే సంగతి, జరిగినా ఇప్పట్లో జరిగేవైతే కావు అని అనుకుంటాం. కానీ దేవునికి పరిస్థితులను స్థితిగతులను మార్చడం ఎంతసేపు పనండి? ఆయన తలుచుకుంటే, ఆయన చెయ్యాలని అనుకుంటే పనులు జరగవా? తప్పకుండా జరుగుతాయి కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ
తక్కువగా అంచనా వెయ్యకు. ఆయన చేస్తాడంటే చేసి తీరుతాడు. ఆయన ఏదైనా నీ జీవితంలో జరిగించాలి అనుకున్నాడో దానిని ఎవ్వరు కూడా ఆపలేరు. అది ఆపినా ఆగేది కాదు. కాబట్టి ధైర్యముతో, విశ్వాసముతో, దేవుని పైన నమ్మకంతో జీవించు. నీ తోటివారు, నీ చుట్టూ ఉన్నవారు మాటలు విని విశ్వాసములో బలహీనపడకు. ఇప్పుడు అయ్యే పని కాదులేండి, ఇది తగ్గదులేండి, దీనికి ఇంకా టైం ఉందండి అని అవిశ్వాసులు చెబుతున్న మాటలను లక్ష్య పెట్టకు. దేవుడు చెబుతున్నాడు, అది ఇప్పుడే జరుగుతుంది. ఆయన మాట నెరవేరుతుంది. కాబట్టి విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, ఆలస్యము చేయకుండా మీరు చెప్పినటువంటి మాటలన్నీ మా పట్ల జరిగించే దేవుడవని, మీరు చెప్పినటువంటి మాట తప్పకుండా మా జీవితంలో జరుగుతుందని, అయా మీ యొక్క మాట బలమైనదని, మీ యొక్క వాక్కు వాడిగల ఖడ్గము వంటిదని, ఈ సృష్టినంతటిని ఒక్క మాట చేత కలగజేసిన దేవుడవు తండ్రి. సూర్యుడిని, చంద్రుడిని, అయా సర్వ భూమిని, అయా మరి తండ్రి ఆకాశమును తండ్రి సృజించిన దేవుడు అని మీరు ఏ మాట అయితే పలుకుతారో ఆ మాటలు ఖచ్చితంగా మా జీవితంలో మీరు నెరవేరుస్తారని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, ఎందరి బిడ్డల జీవితాల్లో అయితే తండ్రి మీరు వాగ్దానం చేసి ఉన్నారో, వాగ్దానము చేసిన దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికున్న కష్టాలను బట్టి, వారికున్న శ్రమలను బట్టి, వారికున్న ఇబ్బందులను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. కష్టాల నుండి విడుదల దయచండి. శ్రమలో బిడ్డలకు మీరు తోడై ఉండండి. మీ యొక్క దీవెనలను బిడ్డల పైన కుమ్మరించండి. శాపములన్నిటినీ కొట్టివేసి ఆశీర్వాదకరముగా వారిని మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచండి. శారీరక బలాన్ని మీరు వారికి అనుగ్రహించండి. మీ యొక్క శక్తి చేత వారిని నింపండి. అయా మరి హాస్పిటల్ బెడ్స్ పైన ఉండి మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. ఎటువంటి వ్యాధైనా, ఎటువంటి రుగ్మతలైన అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక పరిస్థితులన్నిటిలో తండ్రి మార్పు తీసుకుని రమ్మని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడిపించండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున మీ సన్నిధిలో ప్రభువా అయా దుఃఖిస్తున్నారో వారి దుఃఖమును కొట్టివేసి సంతోషమును వారికి మీరు అనుగ్రహించండి. అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీరే తండ్రి వారికి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. అయా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో వారి యొక్క అయా హృదయమును ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే వారికి ఉన్న భారం అంతటినీ కొట్టివేయండి. నీ భారము నా మీద మోపుము అంటున్నారు తండ్రి. అయా బిడ్డలకున్న భారాన్ని నీ పైన వేసి వారు నిశ్చంతగా ఉండడానికి సహాయం దయచండి. ప్రతి విషయంలో తండ్రి అయా మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ప్రతి బిడ్డను లేవనెత్తండి. అదేవిధంగా నా ప్రభా ఈ రోజున నా తండ్రి బిడ్డలు చేస్తున్నటువంటి అయా పనులలో మీరు వారికి తోడుగా ఉండండి. వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలం చేయండి. వారి యొక్క అయా ప్రయాణాలన్నిటిలో మీరు వారికి తోడుగా ఉండండి. మీ యొక్క దేవదూతల కావలిని వారికి మీరు దయచేయండి ప్రభా. వివాహము కాని బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ యొక్క చిత్తంలో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ఒంటరిగా ఉన్నారో, విధవరాండ్లుగా ఉన్నారో, మీ సన్నిధిలో గోజాడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. అయా మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మీ యొక్క దీవెనలతో వారిని మీరు నింపండి నా ప్రభ. మీ యొక్క జ్ఞానము చేత నడిపించండి అయ్యా. దైవ సేవకులందరికీ మీరు తోడై ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ అందరినీ కూడా మీరు దీవించండి నా తండ్రి. అయ్యా మీ యొక్క పరిచర్యలో వారు ఉంటుండగా ప్రభ మీ ఆత్మ చేత నింపి నడిపించండి నా దేవ. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని తండ్రి. ఇంకా ఎటువంటి శోధనలో ఉన్న ఆ శోధనలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా ఇతర దేశాలను,
ఇతర రాష్ట్రాలను ఇతర దేశాల్లో పనిచేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, మీరే వారిని ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించి నడిపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.